జనమే ఆయన అండ, జనమే ఆయన గుండెల నిండా. నిజమైన నాయకుడు కోసం ఎంత చేయగలడో చేసి చూపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలకిచ్చిన మాట కోసం చిరునవ్వుతో ఎన్నో కష్టాలు భరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ ప్రజల్నే నమ్ముకున్నారు. ఆ జనమే మా నమ్మకం నువ్వే జగన్ అని హక్కున చేర్చుకున్నారు. వ్యక్తిగా, జనహృదయ నేతగా ఆయన ప్రతి మలుపులోనూ, ప్రతి గెలుపులోనూ, ప్రతి తలంపులోనూ ఉండేది ప్రజలే. ఆ జన హృదయ నేత పుట్టినరోజు సందర్భంగా కోట్లాది ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తోడేళ్ల గుంపు చేసే వికృత రాజకీయాలను నిప్పుతో కడుగుతున్న ఒకే ఒక్కడు, దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అవతల ఉన్న తలవంచక తెలుగు పౌరుషాన్ని ప్రదర్శించిన ఒకే ఒక్కడు, కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి ప్రజాపాలనకి అర్థం చెప్పిన ఒకే ఒక్కడు, సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించి అద్భుత పాలనా దక్షత ప్రదర్శించిన ఒకే ఒక్కడు, చంద్రబాబు ఆటవిక పాలనపై సమర గర్జన చేస్తున్న ఒకే ఒక్కడు, మనిషికి, మంచికి, మాటకి ఏమాత్రం విలువలేని రాజకీయాల్లో ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లే ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలకిచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ. ఇచ్చిన మాటని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకూడదన్న చిత్తశుద్ధి నుంచి పుట్టుకొచ్చింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా మడమ తిప్పకూడదన్న దృఢ నిశ్చయంలోంచి పుట్టుకొచ్చింది. మాట తప్పితే వచ్చే అధికారం వద్దని 2014లో ప్రతిపక్షంలోనే కూర్చున్న వైఎస్ జగన్ దేశంలోని రాజకీయ పార్టీలకు కొత్త పాఠాలు నేర్పారు. 2019లో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలనే కాదు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు వైఎస్ జగన్. కరోనా లాంటి మహా విపత్తు సమయంలో ఎక్కడా సంయమనం కోల్పోకుండా అడుగువేశారు. ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాజీలేని పోరాట పటిమను ప్రదర్శించారు. సంస్కరణల పేరుతో తమ నడ్డి విడిచిన పాలకులను చూసి చూసి వేసారిన ప్రజల కోసం సంక్షేమంలోనే సంస్కరణలు తెచ్చారు వైఎస్ జగన్. అభివృద్ధి పేరుతో తమ కళ్లకు గ్రాఫిక్స్ గంతలు కట్టిన పాలకులను చూసి బెంబేలెత్తిన ప్రజలకు నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేశాడు. సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ పరుగులు పెడుతున్న ఏపీని చూసి దేశమంతా అబ్బురుపడి చూసేలా చేశారు. జనరంజక పాలన అంటే ఎలా ఉంటుందో 5.5 కోట్ల మంది ప్రజలకు అనుభవంలోకి తీసుకొచ్చారు. 2019 నుంచి 2024 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగించిన పాలన ఏపీకి స్వర్ణయుగం మాత్రమే కాదు, ప్రజల కోసం, భవిష్యత్తు తరాల కోసం ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో పాఠకులకు పాఠాలు చెప్పింది జగన్ పాలన. సంక్షేమ పథకాలు అనగానే దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గుర్తుకొచ్చేలా చేశారు వైఎస్ జగన్. అభివృద్ధి అనగానే దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా చేశారు. 5 ఏళ్ల పాలనలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణల గురించి, జగన్ ప్రారంభించిన విప్లవాత్మక మార్పుల గురించి, జగన్ సాధించిన విజయాల గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పన, సామాజిక న్యాయం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకి అంతే ఉండదు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలు చేరే సమయంలో లంచాలకు తావు లేకుండా, ప్రజల ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా 2,70,000 కోట్లు జమ చేసిన పాలకుడు వైఎస్ జగన్. 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పదుల సంఖ్యలో ప్రజాదరణ పథకాలు నిత్యం అమలయ్యేవి. దాంతో చాలా వరకు అన్ని వర్గాల ప్రజల్లో ఒక భరోసా కనిపించింది. కీలక విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అందుకే వైఎస్ జగన్ మనసున్న నాయకుడయ్యాడు.